సక్సెస్ఫుల్ గా ఇండియా వేరొక దేశం ఒక బార్డర్ లోకే కాదు ఆ దేశంలో కూడా వెళ్లి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన తర్వాత అది కూడా మేము దాడి చేసింది సివిలియన్స్ మీద కాదు, మిలిటరీ మీద కాదు, ఎకానమీని డిస్టర్బ్ చేసే వాటి మీద కాదు, మేము దాడి చేసింది ఉగ్రవాద స్థావరాల మీద క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మన ఇండియా నుంచి నిన్న ఆపరేషన్ సింధూర్ తెల్లవారుజామున 1:40 దగ్గరగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు నిన్న ఎల్ఓసి ఉంటుంది కదా, లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది కదా, అక్కడ చాలా ప్రాంతాల మీద విచక్షణని కోల్పోయి కాల్పుల్ని జరిపారు. దీంతో కొంతమంది అక్కడ ఉంటున్న ప్రజలు ప్రాణాలని విడిచారు అండ్ ఎంతో మంది గాయపడ్డారు. జస్ట్ మీరు గూగుల్లో పూంచ్ అని సర్చ్ చేశారంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న చర్యలేంటో మనకి బయటపడతాయి. ఇటువంటి ఆయుధాలు లేని ప్రజల మీద కాల్పులు జరిపి వాళ్ళని హతమారిస్తే అది ఎలా రివెంజ్ సైడ్ వెళ్తుందో తెలియట్లేదు. కానీ పాకిస్తాన్ సైడ్ నుంచి ఇలా జరుగుతున్న దాడిలో దినేష్ కుమార్ గారు ప్రాణాలని విడిచారని ఆ పూంచ్ రేంజ్ లో ఉంటున్న వైట్ నైట్ కాప్స్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. అండ్ ఉంటున్న వివరాల ప్రకారం అమృత్సర్ ఉంది కదా, గోల్డెన్ టెంపుల్ పేరు వినే ఉంటారు కదా, అక్కడ పాకిస్తాన్ వాళ్ళు మిసైల్ ద్వారా దాడి చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని 3 ముక్కలుగా ఇండియన్ ఆర్మీ ఇంటర్సెప్ట్ చేసిందని, అక్కడ కనిపిస్తున్న కొన్ని శకలాలు కూడా విలేజెస్ లో పడ్డాయని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇండియన్ ఆర్మీ రిలేటెడ్ గా వస్తున్న అఫీషియల్ కమ్యూనికేషన్ ప్రకారం 16 ఇన్నోసెంట్ లైఫ్ పాకిస్తాన్ వాళ్ళ ఈ చర్యలతో కోల్పోయారని, ఇదంతా కూడా లైన్ ఆఫ్ కంట్రోల్, మనకి వాళ్ళకి మధ్యలో ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుందా, దాని దగ్గర ఉంటున్న చాలా ప్రాంతాల్లో వీళ్ళు దాడి చేయడం కారణంగా 16 మంది వాళ్ళ ప్రాణాలని కోల్పోయారని, అందులో 3 ఆడవాళ్ళు 5 మంది చిల్డ్రన్ ఉన్నారని, వాళ్ళు దాడి చేసి ఇలా ప్రాణాలని కోల్పోతుండడం మన వాళ్ళు కూడా తిరిగి దాడి చేశారని ఇలా అప్డేట్స్ వస్తూ, దీని తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ నార్థర్న్ అండ్ వెస్టర్న్ ఇండియా రిలేటెడ్ గా కాల్పులు, సరిహద్దుల్లో కాల్పులను జరిపారని, అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లూధియానా, అదంపూర్ ఇలా ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు వేస్తున్న డ్రోన్స్ అండ్ మిసైల్స్ ని ఇండియా న్యూట్రలైజ్ చేసిందని, అండ్ అలా చేసిన దానికి కన్నా సాక్ష్యాలుగా వాళ్ళు వేసిన వాటిపై పాకిస్తాన్ లోగోలు అండ్ వాటి రిలేటెడ్ గా నెంబర్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి మేము ప్రూవ్ చేస్తాం అది పాకిస్తాన్ అటాక్ చేసిందని. అండ్ వాళ్ళు అలా అటాక్ చేసిన దానికి గాను తిరిగి అటాక్ చేస్తూ ఇండియా లాహోర్ కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ ని మొత్తాన్ని కూడా న్యూట్రలైజ్ చేసిందని ఇలా చెప్తున్నారు. లాహోర్ కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే వేరొక దేశాల నుంచి వస్తున్న డ్రోన్స్ కానీ మిసైల్స్ ని కానీ న్యూట్రలైజ్ చేసే సిస్టమ్ మెకానిజం అనమాట. అండ్ ఇంటర్నెట్ లో ఉంటున్న డేటా ప్రకారం దాన్ని ఇచ్చింది కూడా చైనా వాళ్ళు, మేడ్ ఇన్ చైనా. HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది లాహోర్ లో. ఆ మొత్తాన్ని కూడా ఇండియా న్యూట్రలైజ్ చేసిందని ఇలా ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి అప్డేట్స్ కనిపిస్తూ, ఇది మేము కావాలని చేస్తున్నది కాదు, పాకిస్తాన్ వాళ్ళు మా మీద రియాక్ట్ అయ్యారు, దానికి సరిపడేలా మేము తిరిగి రియాక్ట్ అయ్యామనేలా ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి మనకి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇవాళ జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో రాజ్నాథ్ సింగ్ గారు ఒక్కటే చెప్పారు, మినిమం 100 మంది ఉగ్రవాదుల్ని మనం మట్టుబెట్టాం, ఆపరేషన్ సింధూర్ ఎండ్ కాలేదు, ఇంకా వెళ్తూ ఉంది, కొనసాగుతూ ఉంది. పాకిస్తాన్ కి సంబంధించిన ఏ అగ్రెషన్ అయినా అంటే వాళ్ళ ఏ తిరుగుబాటునైనా ఎదుర్కోవడానికి ఇండియా రెడీగా ఉందనేలా రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఇలాంటి ఫోటోస్ మనం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కనిపించినప్పుడు ఒక లైక్ చేయడం, కామెంట్ చేయడం అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటి సమయాల్లోనే తెలుస్తుంది మనం ఇంట్లో కూర్చొని మన ఫ్యామిలీతో సంతోషంగా గడపడానికి బార్డర్ లో ఎంత మంది సైనికులు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి పోరాడుతున్నారని. మార్కెట్ అనాలిసిస్ అండ్ మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు మన ఇండియన్ ఆర్మీకి ఒక సెల్యూట్ ని చేస్తూ వీడియోని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 412 పాయింట్స్ డౌన్ అయి 80,335 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 141 పాయింట్స్ డౌన్ అయి 24,274 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 245 పాయింట్స్ డౌన్ అయి 54,366 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మన మార్కెట్ ఒక యాక్టివిటీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్నూన్ వరకు కూడా మార్కెట్స్ బానే ఉన్నాయి. ఆఫ్టర్నూన్ నుంచి ఎంటైర్ స్టోరీ అంతా కొంతగా టర్న్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ పూంచ్ కానివ్వండి అండ్ మెజారిటీ ఆఫ్ థింగ్స్ కూడా నిన్న నైట్ నుంచి కూడా మనకు కొంత మేరకు అప్డేట్ అవుతూ ఉన్నాయి. బట్ ఇవాళ ఒక పాయింట్ లో ఇది మనకి ఎప్పుడు అప్డేట్ అయిందో చూడండి. 8th May 2:34 కి PIB వాళ్ళ దగ్గర నుంచి అండ్ ఇండియన్ ఆర్మీ రిలేటెడ్ ఉంటున్న హ్యాండ్లర్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు ఇలా చేస్తున్నారు, మేము దీనికి తిరిగి సమాధానం చెప్పాం, లాహోర్ కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ ని న్యూట్రలైజ్ చేసామనే స్టేట్మెంట్స్ వస్తూ ఉండడం ఓవర్ నైట్ లో ఇంకాస్త ఇది ఎలివేట్ అవుతుందా, ఇది ఇంకొంచెం పెద్దదవుతుందన్న ఒక భయాందోళనలతో మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి. మన మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి, మాట్లాడుకున్నాం. మరి పాకిస్తాన్ కి సంబంధించిన మార్కెట్స్ కంపారిజనే లేదు వాళ్ళ మార్కెట్స్ కి మన మార్కెట్స్ కి మార్కెట్ క్యాపిటల్ విధంగా. బట్ పానిక్నెస్ ని మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే నియర్లీ 7% దగ్గరగా ఇవాళ పడ్డాయి, దీనికి ముందు రోజు పడ్డాయి, ఇవాళ కూడా పడ్డాయి. బట్ మన మార్కెట్స్ స్టిల్ ఇప్పటికి కూడా పానిక్ మోడ్ లోకి వెళ్ళలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అసలు యుద్ధ వాతావరణం ఉంటున్న కంట్రీలో ఇంకాస్త హైయర్ ఎలివేషన్ ఉండాలి. బట్ మనం ఎవరితో అయితే చేస్తున్నామో, అటాక్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ కంట్రీకి మన కంట్రీకి ఎటువంటి పెద్ద ట్రేడ్ డీల్స్ లేకపోతూ ఉండడం, అండ్ గతంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లో కూడా ఇండియానే దాని రిలేటెడ్ గా ముందంజగా ఉంటూ వాటిలో
వాటిని రిజాల్వ్ చేసుకుంటూ నెక్స్ట్ ఇండియా స్ట్రాంగ్ గా గ్రో అయిందని కూడా మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ కి అర్థమవుతూ ఉండడం, ఈవెన్ ఇలాంటిది జరుగుతుందని మార్కెట్ లో ముందుగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా మార్కెట్స్ అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదు. ఇవాళ చాలా పాయింట్ వరకు కూడా మార్కెట్ స్టెబిలైజ్డ్ గానే ఉంది. ఈ బార్డర్ దగ్గర ఇలాంటి చాలా సివియర్ గా కాల్పులు జరుగుతున్నాయని ఉంటున్నా సరే స్టేబుల్ గానే ఉంది అంటిల్ మనకి ఇలాంటి అఫీషియల్ అప్డేట్ పాకిస్తాన్ వాళ్ళు ముందుకు వస్తున్నారు, మేము కూడా దానికి రెస్పాన్స్ ఇస్తున్నాం అనే అప్డేట్ వచ్చేంత వరకు కూడా. బట్ దెన్ మార్కెట్ లో ఒక సడన్ ఫాల్ డ్యూ టు పానిక్. ఇక ఈవినింగ్ ఏమవుతుందని ఒక పానిక్ తో మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైతే ఇప్పటి వరకు వింటున్నామో అదే అంతకు మించి కానీ మూవ్ అవ్వట్లేదంటే మళ్ళీ మార్కెట్స్ పెరిగే ప్రయత్నం చేస్తాయి. కానీ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 3 డేస్ నుంచి ఎలా ఉందంటే టగ్ ఆఫ్ వార్ లా ఉంది. ఒకసారి అటు లాగుతున్నారు, ఒకసారి ఇటు లాగుతున్నారు. ఫైనలీ మార్కెట్స్ పానిక్ లేదనుకొని పెరుగుతున్నాయి, మళ్ళీ ఇంకొక అప్డేట్ తో పానిక్ మళ్ళీ ఉందేమో అనుకొని పడుతూ ఉన్నాయి. బట్ ఫైనలీ ఒక్క విషయాన్ని స్ట్రాంగ్ గా అప్రిషియేట్ చేయాలి, నిన్నటి అలాంటి అన్సర్టనిటీ ఉంటున్నా సరే ఇండియా జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంది. బోర్డర్ లోనే కాదు పాకిస్తాన్ లోకి వెళ్లి కూడా దాడి చేసింది అని ఒక వార్త వచ్చిన తర్వాత కూడా FIS 2586 కోట్ల దగ్గరగా మనీ మార్కెట్ లో పెడుతూ ఉండడం వాళ్ళ కాన్ఫిడెన్స్ ఈవెన్ అన్సర్టనిటీ ఉంటున్నప్పుడు కూడా ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. బట్ ఇవాళ ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎందుకంటే ఇష్యూ కొంత సీరియస్ అవుతుందని ఎలా మనకి ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్, ఇంకా ఆపరేషన్ సింధూర్ ఎండ్ కాలేదు, ఇంకొంత ముందుకు వెళ్లేలా ఉందని ఎలా డేటా మనకి పబ్లిష్ అవుతుండడం, ఇవాళ FIS ఎలా ఉంటున్నారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మనం అబ్జర్వ్ చేయాలి. డేటా రాగానే నేను మీకు కామెంట్ సెక్షన్ లో పెడతాను. ఇదిలా ఉంటే నిన్న నైట్ ఆర్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ 12 o'clock కి యుఎస్ ఫెడ్ వాళ్ళు ఎటువంటి వడ్డీ రేట్లని చేంజ్ చేయలేదని బట్ పొటెన్షియల్ స్లో డౌన్ రిలేటెడ్ గా వార్న్ చేశారని ఎలా మీకు డేటాను పెట్టాను కదా. ఫెడ్ మీటింగ్ కంప్లీట్ అయింది, ఎటువంటి వడ్డీ రేట్లలో మార్పు లేదు. కానీ ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీస్ తో కమింగ్ టైమ్స్ లో ఎలా ఉంటుంది గ్రోత్ అనేది క్వశ్చన్ మార్క్ లో ఉంది. కాబట్టి వడ్డీ రేట్లు మార్చట్లేదు, అది కమింగ్ టైమ్స్ లో ఉంటున్న క్వశ్చన్ మార్క్ కి ఇదే ఆన్సర్. ప్రెసెంట్ ఎకానమీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి ఈవెన్ కమింగ్ టైమ్స్ లో ఒకవేళ ఎకానమీ వీక్ అవుతున్నా సరే వడ్డీ రేట్లని కట్ చేసే ఒక పాసిబిలిటీ కూడా ప్రెసెంట్ ఉంటున్న న్యూట్రల్ స్టేటస్ యూజ్ అవుతుందని ఎలా జెరోమ్ పవల్ గారు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గారు స్టేట్మెంట్స్ చేశారు. సింపుల్ గా గతంలో చెప్తున్నట్టే వెయిట్ అండ్ వాచ్, ఇప్పుడు ఏం డెసిషన్స్ తీసుకోవాల్సిన నీడ్ లేదు, వేచి చూద్దాం అనే ఒక వాదనే తన దగ్గర నుంచి కనిపిస్తుంది. అండ్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ట్రంప్ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. హైలీ రెస్పెక్టెడ్ నేషన్ తో యుఎస్ టైమింగ్ తో 10 o'clock కి ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నారని చెప్పారు. మార్నింగ్ 10 AM కి ఈ డీల్ కుదురుతుందని ఎలా చెప్తున్నారు. వాళ్ళ దగ్గర 10 AM అంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. ఇవాళ 7:30. లెట్స్ సీ ఆ కంట్రీ ఏంటని. అండ్ ఆ కంట్రీ ఏమైంటుందని చాలా వరకు డిస్కషన్స్ ఉంటున్న టైంలో డొనాల్డ్ ట్రంపే క్లియర్ గా అది యూకే అని ప్రకటిస్తూ 10 AM కి దీని రిలేటెడ్ గా అప్డేట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇంకొకటి పవల్ గారు రిలేటెడ్ గా టూ లేట్, జెరోమ్ పవల్ ఇస్ ఎ ఫూల్ అని చెప్తూ అతనికి అసలు ఏది తెలీదు, ఒక్కటి తప్ప ఏంటంటే అతన్ని నేను చాలా ఇష్టపడుతున్నానని. ఆ ఒక్క విషయం తప్ప తనకి ఏమీ తెలీదు. క్రూడ్ ఆయిల్ పడుతుంది, ఎనర్జీ ప్రైసులు తగ్గుతున్నాయి, గ్రోసరీస్, ఇండివిన్ ఎగ్స్, గుడ్ల ధర కూడా తగ్గింది, అసలు ఇన్ఫ్లేషనే లేదు, టారిఫ్ రిలేటెడ్ గా మనీ యుఎస్ లోకి వస్తుంది. ఇలాంటి సమయంలో కూడా వడ్డీ రేట్లు కట్ చేయకుండా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా చేస్తున్న టూ లేట్ అని తన అసహనాన్ని యుఎస్ ఫెడ్ చైర్మన్ గారు రిలేటెడ్ గా వ్యక్తం చేయడం జరిగింది. మన ఇండియా అయితే ఇంకా సూపర్ పాజిటివ్, చైనా అయితే కాదు. ఎందుకంటే చైనా రిలేటెడ్ గా డిస్కషన్స్ కి స్విట్జర్లాండ్ లో వాళ్ళు మీట్ అవుతున్నారు. చైనా తగ్గాలంటే మేము టారిఫ్లు తగ్గించాలనేది ఏదైతే ఉందో నేను దానికి ఒప్పుకోను అనే స్టేట్మెంట్స్ డొనాల్డ్ ట్రంప్ సైడ్ నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ 7:30 కి ఆ కంట్రీ ఏంటనేది చెప్తానంటున్నారు. తిను పాలసీలని కూడా బ్రేకింగ్ న్యూస్ లా మార్చేస్తారు. ఏ కంట్రీ కూడా అలా చేయదు, నేను ఈ టైం కి చెప్తాను, ఆ టైం కి చెప్తాను, చెప్పేది డైరెక్ట్ గా చెప్పేస్తారు. మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియాకి, వార్తా పత్రికలకి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి తిను మంచి కంటెంట్ అయితే ఇస్తూ ఉంటారు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళ యూరోపియన్ మార్కెట్స్ చాలా బాగా పెరిగాయి, ఈవెన్ యుఎస్ మార్కెట్స్ బానే ఉన్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్ లో కూడా కొంత మిక్స్డ్ నెస్ కనిపిస్తుంది. బట్ మన గిఫ్ట్ నిఫ్టీకి సంబంధించి ఆర్ మన మార్కెట్స్ కి సంబంధించి మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి వస్తున్న అప్డేట్స్ మార్కెట్స్ ని కొంత డిస్టర్బ్ చేశాయని అనుకోవాలి. అండ్ వీటికి మనం మోస్ట్లీ ప్రిపేర్డ్ గానే ఉన్నాం. అన్సర్టనిటీస్ ఉంటాయి ఇలాంటి టైమ్స్ లో, మార్కెట్ డ్రాప్ అవ్వచ్చు కొంత. బట్ రీసెంట్ గా చేసిన ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను కదా, చాలా సందర్భాల్లో ఇండియా రిలేటెడ్ గా జరిగిన ఏ ఇష్యూలు అయినా సరే, పాకిస్తాన్ రిలేటెడ్ గా జరిగిన ఏ ఇష్యూలు అయినా, ఈవెన్ గ్లోబల్ గా జరిగిన వేరే వేరే కంట్రీస్ మధ్యలో ఇష్యూస్ అయినా, ఇలాంటి టెంపరరీ థింగ్స్ కి మార్కెట్ ఫస్ట్ కొంత కంగారు పడినట్లు పడి తర్వాత రికవర్ అవుతాయి. అండ్ ఇప్పుడు మనకి ఎవరితో అయితే జరుగుతుందో వాళ్ళతో మనకి ఎటువంటి ఎకానమీ పరంగా ఇంపాక్ట్ అనేది లేదు. చైనా ఇన్వాల్వ్మెంట్ లేనంత వరకు మనం 1% కూడా ఈ ఇష్యూ గురించి మార్కెట్ ఏమవుతుందని కంగారు పడాల్సిన రీజనే లేదు. ఇక్కడ నేను చైనా ఇన్వాల్వ్మెంట్ అంటున్నానంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాదు. ఎందుకంటే ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఒక పాయింట్ లో ఆగాల్సిందే. ఫైనలీ మన మార్కెట్స్ ఇంకా ఎక్కువ పడతాయా అంటే యాజ్ ఆఫ్ నౌ ఇంకొక 100 పాయింట్లు మార్కెట్ పడేదానికి అవకాశం ఉందని గిఫ్ట్ నిఫ్టీ రియాక్ట్ అవుతుంది. కానీ లాహోర్ కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ ని న్యూట్రలైజ్ చేశారనే బిగ్ స్టేట్మెంట్స్ తర్వాత పాకిస్తాన్ ఏ మేరకు ముందుకు ఇంకా రాగలుగుతుంది, ఇంకా ఫర్దర్ డామేజ్ ని ఏ మేరకు యాక్సెప్ట్ చేయగలుగుతుంది అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్. ఒకవేళ ఇంకింత
ఇంతకు మించి వాళ్ళు కానీ రెస్పాండ్ అవ్వకపోతుంటే, అంటే ఇండియా వాళ్ళు మా రిలేటెడ్ గా ఇలా చేశారు, మేము తిరిగి ప్రతిఘటించాం స్ట్రాంగ్ గానే అని అక్కడున్న ప్రజలకి చెప్పుకోవడానికి ఇక్కడ వరకు సరిపోతుంది, ఇంతకు మించి అవసరం లేదని కానీ వాళ్ళు అనుకొని ఇక్కడ నుంచి ఏదో చిన్న చిన్నగా చేస్తూ ఈ ఎంటైర్ ఇష్యూని కూడా సద్దుమణిగేలా చేస్తూ ఉంటే ప్రాబబులీ ఇప్పుడు ఏదైతే మార్కెట్ పడిందో అదే ఫైనల్. మార్కెట్స్ రేపు ఓపెనింగ్ కూడా గ్యాప్ అప్ అవ్వచ్చు. అలా కాకుండా ఈ ఇన్సిడెంట్ ఇక్కడతో వాళ్ళు ఆపకుండా ఫర్దర్ గా కూడా వాళ్ళు రిటాలియేట్ చేస్తూ దానికి మన ఇండియన్ ఆర్మీ కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతూ ఈ ఇష్యూ ఇంకొంచెం పెద్దదవుతుంది, కొంత బార్డర్ పెరుగుతుంది దీనికనేలా అప్డేట్స్ ఓవర్ నైట్ లో వస్తుంటే మాత్రం మార్కెట్స్ టెంపరీగా పానిక్ అవుతాయన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇవాళ వస్తున్న FIDI నెంబర్ కూడా మనకి దీనికి ఫర్దర్ కంటిన్యూషన్ అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ గురించి మనం మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం కదా. యూకే తోనే డీల్ కుదరబోతుందని క్లియర్ గా చెప్పేశారు 10 AM కి, అంటే మన ఇండియన్ టైమింగ్ లో 7:30 8 o'clock. మీరు దీని రిలేటెడ్ గా కన్ఫర్మేషన్ చూస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, యూకే తో జరుగుతున్న డీల్ పరంగానే. ఎందుకు టాటా మోటార్స్ గురించి మాట్లాడుతున్నాను, కార్స్ రిలేటెడ్ గా యుఎస్ లో తయారవనివి యుఎస్ లోకి వచ్చి అమ్ముడవుతున్న కార్స్ రిలేటెడ్ గా 25% టారిఫ్ వేసినప్పుడు టాటా మోటార్స్ లో ఎలాంటి రియాక్షన్ వచ్చింది అనేది కరెక్ట్ గా April 2 ఆ పాయింట్ ఆఫ్ టైం లో మీరు గమనించొచ్చు. ఇప్పుడు వీళ్ళతో డీల్ ని సెటిల్ చేసుకుంటే, యూకే తో డీల్ ని సెటిల్ చేసుకుంటే ఏదైతే టారిఫ్ ఉందో ఆ టారిఫ్ కానీ వెళ్ళిపోయినట్లయితే JLR రిలేటెడ్ గా సేల్స్ మళ్ళీ నార్మలైజ్ అవుతాయి. అది టాటా మోటార్స్ కి మంచిది కాబట్టి వీళ్ళ కన్సాలిడేటెడ్ బిజినెస్ లో JLR అనేది కీ రోల్ కాబట్టి. యుఎస్ లో వాళ్ళకి మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ లేవు, ఉన్నవన్నీ కూడా యూకే లోనే, బట్ వాళ్ళ సేల్స్ మాత్రం యుఎస్ లో 33% దగ్గరగా నార్త్ అమెరికన్ సేల్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు యూకే అండ్ యుఎస్ మధ్యలో జరుగుతున్న డీల్ కారణంగా ఎవరైనా లాభం పొందుతారు ఇమీడియట్ గా స్ట్రాంగ్ గా అంటే అది టాటా మోటార్స్ కాబట్టి. ఇవాళ బానే పెరిగింది, బట్ ఎండ్ ఆఫ్ ద డే పడిపోయింది మార్కెట్ వోలటైలిటీలో. బట్ యూకే తో డీల్ జరగడం టాటా మోటార్స్ కి మంచిది. అండ్ రిలయన్స్ కి సంబంధించిన ఒక పర్సన్, అంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఒక జూనియర్ పర్సన్ ఆపరేషన్ సింధూర్ అనే దాని రిలేటెడ్ గా ట్రేడ్ మార్క్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం కొంత పెద్ద చర్చే రేపింది. దీంతో రిలయన్స్ వాళ్ళు క్లియర్ గా బయటకు వచ్చి ఏదో తెలియకుండా దానికి ట్రేడ్ మార్క్ తీసుకోవాలని మా కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి ప్రయత్నించారు, కానీ ఇది మాకు తెలిసిన వెంటనే ఆ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ని మేము అప్లికేషన్ అయితే విత్డ్రా చేసేసుకున్నాం. మేము ఆర్మీని అండ్ ఇండియన్ బ్రేవరీని రెస్పెక్ట్ చేస్తూ ఈ ఆపరేషన్ సింధూర్ అనే దాని రిలేటెడ్ గా ట్రేడ్ మార్క్ తీసుకోవట్లేదని రిలయన్స్ వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, చాలా మంది ఆపరేషన్ సింధూర్ అనే దాని రిలేటెడ్ గా ట్రేడ్ మార్క్స్ కి అప్లై చేస్తున్నట్టు అఫీషియల్ వెబ్సైట్ లో అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ HCL టెక్నాలజీస్ వీళ్ళకి మల్టీ ఇయర్ ఐటీ డీల్ యూకే కి సంబంధించిన లార్జెస్ట్ హోమ్ కన్స్ట్రక్షన్ కంపెనీ టైలర్ విన్ఫీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేస్తున్నారు. HCL టెక్నాలజీస్ వాళ్ళకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రా అండ్ అప్లికేషన్ సర్వీసెస్ ని యూజ్ చేసి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి ఆ కంపెనీ HCL వాళ్ళ సర్వీసెస్ తీసుకోబోతుందనేలా, ఇది HCL టెక్నాలజీస్ ఒక బిజినెస్ ని ఫర్దర్ గా పెంచుతుందనేలా HCL వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ యూనో మిండా వీళ్ళు 200 crores దగ్గరగా హర్యానాలో ఉంటున్న వీళ్ళ న్యూ అలాయ్ వీల్ ప్లాంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి 15 lakh దగ్గరగా 2-wheeler అలాయ్స్ ని వీల్స్ ని మ్యానుఫాక్చర్ యాన్యువల్ గా చేస్తారని. దీనికి ఏదైతే డబ్బులు 200 కోట్లు ఖర్చు అవబోతుందో అది ఇంటర్నల్ అక్రూవల్స్ అండ్ డెట్ ద్వారానే, అంటే వీళ్ళు ఇంటర్నల్ గా వచ్చిన ప్రాఫిట్స్ ప్లస్ బయట నుంచి అప్పు తీర్చుకోవడం ద్వారానే ఫండింగ్ చేసుకుంటారని. దీని ద్వారా కమర్షియల్ ఆపరేషన్స్ వీళ్ళు ఏదైతే డబ్బులు పెడుతున్నారో దాంతో పూర్తయ్యే మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి బయటకు వచ్చే ప్రొడక్ట్ Q2 FY27 లో సేల్స్ లోకి అయితే వెళ్తుందని. దీంతో వీళ్ళ టోటల్ 2-wheeler అలాయ్ వీల్ కెపాసిటీ 95 lakh units per year దగ్గరగా ఉంటాయనేలా యూనో మిండా వాళ్ళ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సిగాచి గురించి మాట్లాడుకోవాలి. ఈ సిగాచి కంపెనీకి సంబంధించిన సబ్సిడరీ ఉంది కదా, మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ రిలేటెడ్ గా డయాబెటీస్ రిలేటెడ్ గా యూజ్ చేసే డ్రగ్ పరంగా యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లభిస్తూ ఉండడం, ఆ రీజియన్స్ లో ఈ టైప్ 2 డయాబెటీస్ కి యూజ్ చేసే మెట్ఫార్మిన్ డ్రగ్ ఒక సేల్స్ కి సిగాచి ఇండస్ట్రీస్ కి హెల్ప్ అవుతుందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అలాగే లూపిన్ కూడా ఎస్లికార్బజెపైన్, ఇది సీజర్ కి రిలేటెడ్ గా యూజ్ చేసే డ్రగ్. ఈ డ్రగ్ రిలేటెడ్ గా ఫస్ట్ A&A రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ లభిస్తూ ఉండడం, 180 day ఎక్స్క్లూసివిటీ కూడా వీళ్ళకి లభిస్తుంది. అంటే ఆల్రెడీ బ్రాండెడ్ డ్రగ్ రిలేటెడ్ గా ఫస్ట్ జెనరిక్ డ్రగ్ కి వీళ్ళు అప్లై చేశారు US FDA దగ్గర, దాని నుంచి వీళ్ళకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అండ్ వీళ్ళు ఫస్ట్ చేశారు కాబట్టి 180 days పాటు ఇంకెవరైనా తీసుకొస్తున్నా ఫస్ట్ వీళ్ళకి మాత్రమే అడ్వాంటేజ్ ఇస్తారు. ఆల్మోస్ట్ 3,345 crore మార్కెట్ లోకి వీళ్ళు ఈ డ్రగ్ ని తీసుకువెళ్లి లాంచ్ చేస్తున్నట్లు. ఆల్రెడీ సుమిటోమా ఫార్మా వాళ్ళకి సంబంధించిన యాప్టోమ్ అనే బ్రాండ్ నేమ్ తో ఈ సీజర్ కి సంబంధించిన డ్రగ్ ఉంది, బట్ దానికి ఎగ్జాక్ట్ గా బయో ఈక్వివలెంట్ ఎగ్జాక్ట్ జెనరిక్ వెర్షన్ ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది ఓవరాల్ లూపిన్ పరంగా మంచిగానే చూడాలి. నెక్స్ట్ రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళు రిలయన్స్ పవర్ లో వాటా కొంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 38 రూపాయలు విలువ చేసే ఈ పర్టికులర్ రిలయన్స్ పవర్ లో రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళు వాళ్ళ వాటాని, గతంలో ఉన్న వాళ్ళ వాటాని 23.18% నుంచి 24.9% కి పెంచుకుంటున్నట్లు 310
15 కోట్లు పెట్టి 9.55 క్రోర్ దగ్గరగా షేర్స్ ని వారెంట్స్ రూపంలో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ జిందాల్ డ్రిల్లింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 3 year రిగ్ కాంట్రాక్ట్ ఓఎన్జీసీ నుంచి 325 crore కి గెలుచుకున్నట్టు ఆల్రెడీ వీళ్ళకి కాంట్రాక్ట్ ఉంది. Q1 FY26 లో ఎండ్ అవుతుంది. దీని ఎక్స్టెన్షన్ కాంట్రాక్ట్ అన్నమాట. నెక్స్ట్ 3 years కి పర్ ఇయర్ 108 crore 75 lakhs విలువ చేసేలా ఈ డీల్ ని కుదుర్చుకున్నట్లు జిందాల్ డ్రిల్లింగ్ వాళ్ళు చెప్తున్నారు. రీసెంట్ గా మంచి నంబర్స్ ని పోస్ట్ చేసిన సెనిసెస్ టెక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 11 crore 39 lakh విలువ చేసే ఆర్డర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకోవడం జరిగిందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా గెలుచుకున్న ఆర్డర్ అనేలా నెక్స్ట్ 2 years లో ఇది కంప్లీట్ చేస్తారనేలా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ జాగిల్ వీళ్ళ బిజినెస్ ని వీళ్ళు పెంచుకోవడానికి గ్రాంట్ ట్రాంటన్ వాళ్ళతో పార్ట్నర్ అవుతున్నట్టు చెప్తున్నారు. ఇది ఒక 3 years పార్ట్నర్షిప్ అని. ఇందులో భాగంగా గ్రాంట్ ట్రాంటన్ వాళ్ళు జాగిల్ కి సంబంధించిన స్పెండ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ని కార్పొరేట్ క్లయింట్స్ కి అండ్ లార్జ్ ఎంటర్ప్రైజెస్ కి ప్రమోట్ చేస్తారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇంతకీ గ్రాంట్ ట్రాంటన్ అంటే ఏంటి? ఇది ఒక మల్టీనేషనల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ని అందించే కంపెనీ. లండన్ బేస్డ్ గా 6th largest కంపెనీ ఇన్ ద వరల్డ్ బై ఎంప్లాయీస్ పరంగా అండ్ రెవెన్యూ పరంగా 7th largest. అలాంటి కంపెనీతో వీళ్ళు టైఅప్ అవుతున్నారు. వాళ్ళ ఇండియన్ బిజినెస్ తో టైఅప్ అవుతున్నారనే వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ ఈవెన్ ఇవాళ వీక్ మార్కెట్ లో కూడా బజ్ లో ఉంది. నెక్స్ట్ యూపీఎల్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్ట్రాంగ్ గా యూపీఎల్ స్టాక్ పడింది కదా, దీనికి ప్రధానమైన కారణం చైనా వాళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళకు వెళ్తున్న ఇన్సెక్టిసైడ్స్ రిలేటెడ్ గా, అందులో పర్టికులర్ గా సైపర్ మెథ్రిన్ రిలేటెడ్ గా 48.4% నుంచి 166.2% యాంటీ డంపింగ్ డ్యూటీని యూపీఎల్ మీద అండ్ ఇతర ప్లేయర్స్ లైక్ మేక్ మనీ ఆర్గానిక్స్, భారత్ రసాయన్, హెరాన్ బై ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా కూడా విధిస్తూ ఉండడం, 5 years కి విధిస్తూ ఉండడం, ఈ పర్టికులర్ కంపెనీ యొక్క బిజినెస్ పై యాంటీ డంపింగ్ డ్యూటీ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి వాళ్ళ కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. నెక్స్ట్ ఇంక్, ప్లాస్టిక్స్, పెయింట్, టెక్స్టైల్ అండ్ పేపర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా బ్లూ పిగ్మెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే అసాహి సాంగ్వాన్ కలర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ లోను, మార్జిన్స్ లోను, ప్రాఫిటబిలిటీ లోను వెరీ గుడ్ గ్రోత్ వీళ్ళు కనబరచడం జరిగింది. కంప్లీట్లీ సర్ప్రైజ్ చేస్తున్నాయి మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా. ఓవరాల్ సాలిడ్ నెంబర్స్. అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ నెంబర్స్ ని కూడా మీరు కంపేర్ చేయొచ్చు. లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి కదా, అంటే Q3 అనేది ఫెస్టివల్ సీజన్ తో ఉంటున్న క్వార్టర్ కాబట్టి అలా వద్దు. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసారంటే రెవెన్యూస్ లోను గ్రోత్ ఉంటుంది, మార్జిన్స్ లోను గ్రోత్ ఉంటుంది, ప్రాఫిటబిలిటీ కూడా గ్రో అయి ఉంటుంది. ఓవరాల్ కళ్యాణ్ జ్యువెలర్ నెంబర్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ఉంటున్న స్టాక్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ సింఫనీ వాళ్ళ నెంబర్స్ ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. రెవెన్యూస్, మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ స్ట్రాంగ్ గా గ్రో అయింది. వోల్టాస్ అండ్ బ్లూ స్టార్ ఈ నెంబర్స్ ని పక్కనే పెట్టి మీరు కంపేర్ చేశారంటే, కంపేర్డ్ విత్ వోల్టాస్, బ్లూ స్టార్ నెంబర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. రెవెన్యూస్ చూస్తే బ్లూ స్టార్ ది 21% గ్రో అవుతుంది, వెరాస్ వోల్టాస్ ది 13% గ్రో అవుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ బ్లూ స్టార్ ది 15%, వోల్టాస్ ది 75%, బట్ స్టిల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉన్నాయి. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా బ్లూ స్టార్ ది 21%, వోల్టాస్ ది ఈవెన్ 108% వస్తున్నాయి. ఇది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలోనే. ఎలక్ట్రో మెకానికల్ అండ్ ఏసీ సెగ్మెంట్ లో బ్లూ స్టార్ రిలేటెడ్ గా 30% గ్రోత్ అండ్ వోల్టాస్ రిలేటెడ్ గా 3.6% గ్రోత్ కనిపిస్తుంది. ఏసీల పరంగా, యూనిటరీ ప్రొడక్ట్స్ పరంగా బ్లూ స్టార్ 15%, వోల్టాస్ 17% గ్రోత్. ఓవరాల్ నెంబర్స్ లో బ్లూ స్టార్ కంపేర్డ్ విత్ వోల్టాస్ బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసింది. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ నెంబర్స్ మార్కెట్ వీక్ గానే ఉంటాయి అనుకుంది, బట్ దానికంటే వీక్ గా వీళ్ళు పోస్ట్ చేశారు. రెవెన్యూస్ ఫ్లాట్ గా ఉంటాయి అనుకుంటే 5% డ్రాప్ అయ్యాయి. మార్జిన్స్ లాస్ట్ క్వార్టర్ ఏమని చెప్పారు, 18 to 20%, ఇన్ బిట్వీన్ లోయర్ ఎండ్ లైన్ వస్తుంది అన్నారా, కానీ 18% దగ్గర కూడా కాదు, 16.9% దగ్గరగా మార్జిన్స్ వచ్చాయి. అండ్ వాల్యూమ్స్ కూడా మిడ్ సింగిల్ డిజిట్ లో ఉంటాయి అనుకుంటే 1.8% గ్రోత్. ఓవరాల్ అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా వీళ్ళ నెంబర్స్ అయితే బ్రేక్ చేస్తున్నాయి. అండ్ డివిడెండ్ కూడా ఇచ్చారు ₹20.55, బట్ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. బట్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ఎలా ఉంటుంది అనేది వాచ్ చేయాలి. నెంబర్స్ వీక్ ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.